హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 2.0 మీకు ఎలా ఉంది? కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. నాకైతే సూపర్ డూపర్గా ఉంది. ఓల్డ్ అంతా కొట్టుకొని పోయింది, కొత్త సరుకు అంతా వచ్చింది. కొత్త సరుకు వల్లనే బాగా బిగ్ బాస్ సీజన్ 8 ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా సూపర్ ఉంది. ఇలాంటి కామెడీ మనం మిస్ అయినామా లేదా 1 మంత్ నుంచి. సో కొత్త వాళ్ళు రావడం వల్ల బిగ్ బాస్ సీజన్ 8 కళ వచ్చేసింది. సో నిన్న జరిగిన టాస్క్లో చూస్తే పర్ఫార్మెన్స్ అసలు 1 మంత్ నుంచి ఆడుతున్నారు. సరే ఒక్క టాస్క్లో గెలిచలేకపోయారు, అన్ని టాస్క్ కొత్త వాళ్ళు గెలిచారు. సో దీన్ని బట్టి అంటే ఏమవుతుంది, వాళ్ళ గేమ్ సరిగా ఆడట్లే, అన్ని సొల్లుగబ్బులు కూర్చొని 1 మంత్ కంప్లీట్ చేసుకున్నారు. కొత్త వాళ్ళు వచ్చారు, నాకు తెలిసి కొత్త వాళ్ళే ఎవరొక కప్ప ఎత్తి కొడతారు డ్యామ్ షూర్గా. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే గంగవ్వ అవినాష్ వీళ్ళిద్దరు, గంగవ్వ కూడా గెలిచిన టాస్క్ అంటే అసలు విష్ణుప్రియ సీత ఏం ఆడుతున్నారు? గేమ్ అసలు ఆడుతున్నారా పాడా చెప్పండి. ఒక ఏడ్చడం, ఒక దగ్గర పోయి లేనిపోయి చాలా చెప్పించుకోవడం ఇలాంటి చేసేది. సో మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 8 2.0 నాకు అదిరిపోయింది. మీకు ఎలా ఉందో తెలియజేయండి. సో మొత్తానికి అయితే షో సూపర్ డూపర్ హిట్, కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫన్నీ. అవినాష్ కామెడీ సూపర్ చేశారు, తేజ్ సూపర్, గంగవ్వ సూపర్, అందరూ సూపరే. కొత్త వాళ్ళందరూ వాళ్ళు కొట్టుకోపోయారు. సో లెట్స్ సి ఎలా ఉంటుంది. సో అయితే షో మొత్తం సూపర్. నామినేషన్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎలా ఉందంటే నామినేషన్ బగ్ అంటున్నాయి. ఇప్పుడు కొత్త వాళ్ళందరూ వచ్చి పాత వాళ్ళని నామినేట్ చేస్తున్నారు. కలిసి ఈ పాత వాళ్ళు యష్మి తర్వాత సీత వీళ్ళిద్దరికి బాగా ఓటు ఎక్కువ పడతాయి నామినేషన్స్ ప్రక్రియలో. ఓటింగ్ అంటే నామినేట్ ఎక్కువ వాళ్ళకిద్దరు ఛాన్సెస్ ఉన్నాయి. సో నాకైతే మొత్తానికి షో నిన్న జరిగిన సండే షో సూపర్ ఉంది. నామినేషన్స్ ప్రక్రియ కూడా హైలైట్గా ఉంటుంది. మీరు తప్పగా మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. గంగవ్వ సూపర్ ఆడుతుంది. మొత్తం ఓట్లన్నీ ఈసారి గంగవ్వకే. నాకు తెలిసి ఆశ్చర్యం పోలేక్కలేదు. బిగ్ బాస్ సీజన్ 8 గంగవ్వ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో లెట్స్ మనం చూద్దాం. నా ఒపీనియన్ మాత్రం సూపర్ అని 2.0 వచ్చిన తర్వాత అసలు మామూలు లెవెల్ లేదా హైలైట్గా ఉంది. సో కొత్త వాళ్ళే హౌస్ని కలగా వచ్చింది. పాత వాళ్ళందరూ పాత సరికి వెళ్ళిపోతారు, కొత్త సరికే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు పాత వాళ్ళే, బట్ చూడండి వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారో గేమ్స్ కానీ, టాస్క్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ. వీళ్ళు గత ఆడట్లే 1 మంత్ నుంచి చెప్తున్నా, అప్పటి నుంచి వాళ్ళంతా సరిగా ఆడట్లేదు కానీ. సో మొత్తానికి లెట్స్ సీ వాట్ ఈస్ హ్యాపెన్ బిగ్ బాస్ సీజన్ 8లో. ఇంకా కామెడీ ఫన్ అన్నీ బాగుంటాయి. సో నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.